కొంతమంది హతసాక్షుల రక్తం మీద సంఘము కట్టబడింది. కొందరు వ్యక్తులు అన్నిటికంటే విలువైన ప్రాణాన్ని క్రీస్తు కొరకు సమర్పించారు. రోమా సామ్రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో 60 మంది యేసుప్రభుని నమ్ముకొని జీవిస్తున్నారని రోమా చక్రవర్తి అయిన న్యూరోకి తెలిసింది. వెంటనే అతను వారిని బంధించి తీసుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. రోమాలో క్రీస్తుకు పూర్వం నిర్మించిన ఒక స్టేడియం ఉంది. దాని పేరు కొలీషియం. దీనిలో సుమారు 50,000 మంది ఒక్కసారే కూర్చోవచ్చు. దీనికి 4 గేటులున్నాయి. ఈ 60 మందిని ఒక్కసారే ఆ స్టేడియంలోకి పంపించాడు. వారందరికీ ఒక మాట చెప్పమన్నాడు. మీరు అక్కడ పెట్టిన బైబిల్ మీద ఉమ్మివేసి యేసు దేవుడు కాదని చెప్పి వెళ్ళిపోవచ్చని చివరిసారిగా ఒక అవకాశం ఇచ్చాడు. వీరిలో పాలిచ్చే తల్లులు 6 ఉన్నారు. బాగా ముసలివారు 10 మంది ఉన్నారు. వీరందరూ ఒక్కచోటే ఆ స్టేడియం మధ్యలో ఒక గుంపుగా దగ్గరగా కూర్చొని ఉన్నారు. వారిలో ఒక తల్లికి 6 పిల్లలున్నారు. వారు, అమ్మ, బైబిల్ మీద ఉమ్మివేసి వెళ్ళిపోదాము, మాకు భయంగా ఉంది అన్నారు. వెంటనే తల్లి, కుమారులారా, కొద్దిగా ఓర్చుకోండి, కొద్ది నిమిషాల్లో మనము పరలోకం వెళ్ళిపోతాం, లేదంటే యుగాలు నరకంలో కాలిపోతాం అని చెప్పింది. వెంటనే రోమా సైనికులు ఆ 4 గేట్లు తెరిచారు. కొన్ని భయంకరమైన సింహాలు వచ్చాయి. ఒక పిల్లవాడి గొంతు పట్టుకోగానే అమ్మా అని అరిచాడు. ఆ తల్లి, అమ్మా అనవద్దు, హల్లెలూయా అని చెప్పింది. కొద్ది సమయంలోనే ఈ 60 మందిని సింహాలు చంపేశాయి. ప్రతి మనిషి ఈ భూమి మీద ఏదో ఒకరోజు మరణించవలసిందే. దేహానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. కేవలం యేసుప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆ పరలోకం మానవుడు సంపాదించుకోగలడు. దానినే వీళ్ళు ఎంచుకొని తాత్కాలికమైన ఈ లోకాన్ని కాదని పరలోకాన్ని సంపాదించుకున్నారు. మత్తయి సువార్త 10:28లో ఆత్మను చంపనేరక దేహంను చంపువారికి భయపడకుడి.